ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏదైతే ఈ చిప్లీ ఇది 90% పూర్తయినటువంటి పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించిన బండ్స్ వరకు కూడా ఇంకా కొంత రివిట్మెంట్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. అదేవిధంగా ఏదైతే అవుట్ఫ్లో వెళ్ళడానికి ఏదైతే స్పిల్వేకి సంబంధించినటువంటి వర్క్ కొంత పెండింగ్ లో ఉంది. ఇది కూడా ఇమీడియట్లీ, ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, ఎందుకంటే ఈరోజు 14 లక్షల కోట్ల అప్పు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెత్తి మీద ఉన్నటువంటి పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే 2014లో రాష్ట్ర విభజన వల్ల కంటే కూడా 2019-24 జగన్మోహన్ రెడ్డి పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. అటువంటి 14 లక్షల కోట్ల అప్పు మా నెత్తి మీద ఉన్నటువంటి స్థితిలో అప్పుల్ని చెల్లించాలి, దాని మీద వడ్డీలు కట్టుకోవాలి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అదేవిధంగా ప్రజలకి ఏదైతే మేము సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఇస్తామన్నామో అవి నిలబెట్టుకోవాలి. ఇది ఇటువంటి సవాళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు, పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకి తోడుగా వేళ ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ ఎస్ఎస్ ట్యాంక్స్ ఏదైతే లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చేటువంటి రెయినే కాకుండా కొంత ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి కూడా మనకి వాటర్ సెక్యూరిటీ ఉంటేనే పూర్తి స్థాయిలో దీన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.